రైతుకు గిట్టుబాటు ధర వచ్చింది అనుకున్నంత రేటు వాళ్ళకి రైతుల కళ్ళల్లో ఆనందం చూడుర్రి అని ఎన్నడన్నా వార్త వేద్దాం అనుకుంటే ఎన్నడైతలేదు. ఎప్పుడు చూడు రైతు బతుకు ఆగమాయే, పడ్డ కష్టం తెరలాయే అని గివే ముచ్చట్లు చెప్పుడైతుంది అన్నట్లే ఇప్పుడు కూడా ఉల్లి రైతుల కష్టాలు అట్లనే ఉన్నాయి. కొనేటోడు దిక్కులేక మార్కెట్ల ఈడిగిల పడుతుంది పంట. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లే అవుతుంది ఏపీలో ఉల్లి రైతుల పరిస్థితి. ఇప్పటికే కొనేటోళ్లు దిక్కులేక కర్నూలు మార్కెట్ల ఎటు చూసినా మూటలకు మూటలు ఉల్లిగడ్డలు పేరుకవయింది. అమ్ముదామంటే రేట్ లేదు. పోనీ కొన్నొద్దులు ఆగుదామని అనుకుంటే మాల్ ఖరాబ్ కాబట్టే. అందుకే అడ్డీకి పావు షేర్ లెక్కన కొని దళార్గాళ్లు నిండా దోసుకుంటుర్రు. రైతుల కాడ నుంచి ₹1.50 కిలో లెక్కన కొని బయట అంగడోళ్లకు 10-15 రూపాయల దాకా అమ్ముకుంటుర్రు. దీంతోని చేసిన కష్టం అంతా గంగల కలిసే కదా అని నెత్తికి చేతులు పెట్టుకుంటుర్రు రైతులు. అయితే సర్కారు గా నడుమ రైతులు నష్టపోకుండా చూస్తాము, అనుకున్న ధర కాకపోయినా మంచి ధరనే కట్టిస్తామని చెప్పనుండే కదా. కానీ గా పరిస్థితులు ఎక్కడా కానొస్తలేవట. అట్లా ఓ పక్క గిట్టుబాటు ధర లేక తిప్పలు పడుతుంటే శుక్రవారం నాడు మార్కెట్ కు సెలవు ఇచ్చిర్రట మార్కెట్ అధికారులు. ఇక గీ ముచ్చట తెలియక కొందరు రైతులు ఎప్పట్లెక్కనే మాల్ తెచ్చిర్రు. అటు అధికారులు ఉన్న మాలే పురాగా ఖాళీ కాలేదు, వేలం పాటేసి అమ్ముతాం, అటెంకనే కొత్త పంట తేవాలే అన్నట్లు చెప్తుర్రట. మరి ఈ ఉల్లిగడ్డ రైతుల కష్టాలు ఎట్లా తీరుతాయో ఏమో గాని రైతులకు ఇచ్చేది రూపాయి ఆటాన, కానీ జనం తనకు వచ్చేసరికి అది కిలోకు 20-30 రూపాయల దాకా వలుగుతుంది. ఇంట్లో సగం రైతుకు పోయినా రైతు మురిచిపోవు కదా అని అనుకుంటుర్రు రైతు కష్టం తెలిసిన పబ్లిక్.